తయారు చేసి సూక్ష్మ ప్రణాళిక అంటే ఏమో కాదు, మీ కుటుంబ వివరాలు. ఇప్పుడు ఉదాహరణకు మునేమ అనుకున్నాము, మునేమకు బరిలో ఏదైనా కావాలని అడుగుతుంది అనుకోండి, ఆమె కుటుంబ వివరాలు ఆ ఫారంలో నమోదు చేస్తాం. దాన్ని సూక్ష్మ ప్రణాళిక అంటాము. అందరూ పొదుపులో చేరిన తర్వాత అంటే ఒక్కొక్కరి అభిరుచి ప్రకారము మీరు ఎంతసేపు గొర్రెలు మేకలు ఆవులే కోరుకోదండి. ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తే మీకు బాగా తెలివి వస్తుంది. నలుగురితో ఎట్లా తిరగాల, నలుగురితో ఎట్లా మాట్లాడాలని మీరు తెలిసి వస్తుంది. కాబట్టి మీ అభివృద్ధి ప్రకారము, మీ ఇంటి పరిస్థితి ప్రకారము మీరు వ్యాపారాలు కూడా ఎంచుకొని వ్యాపారం కూడా చేయొచ్చు. మీకు ఇచ్చే లోన్ని అలానే వ్యాపారానికి కావాలని ఇస్తాం. ఎంతసేపు గొర్రెలు అడగద్దండి. అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారం చేయండి. వ్యాపారం చేస్తే మీకు బాగా ఆలోచన శక్తి పెరుగుతుంది. బడ్జెట్ వచ్చిన తర్వాత నేను బషీర్ గారి ద్వారా మీకు తెలియకొస్తాను. అంటే మీ మండలానికి ఎంతగా పోతుంది తెలియకొచ్చిన తర్వాత దాన్ని బట్టి మీ వృత్తులు ఎంచుకోండి.